జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పదండి మేడం, టైం అవుతుంది. చూసావా అసలు ఏం తెలియనట్టు ఎలా కామ్గా వెళ్ళిపోతుందో. తిని ఇలా కాదు. ఏ ఆగు ఆగు, నిన్నే ఆగు. రాత్రి జరిగింది అసలు ఏమీ తెలియనట్లు ఎంత బాగా మేనేజ్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు మేడం? అకస్మాత్తుగా తమర్లో వచ్చిన అవతారం గురించి మాట్లాడుతున్నాను. ఏంటి గుర్తులేదా? మర్చిపోయావా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. నీకు నిజంగానే ఆ టైంలో అలా అవుతుందా, లేక ముందుగా పలానా వాళ్ళు అని టార్గెట్ ఫిక్స్ చేసుకొని అవతారం ఎత్తుతావా? అయ్యో మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు తెలుసు కదా, నాకు తెలుసు, కానీ తనకు తెలియదు కదా. అడగవే, అడుగు. అసలు రాజనందినివి నువ్వైనప్పుడు రాత్రి ఈవిడ గారు చేసిన హంగామని ప్రశ్నించాలని లేదా నీకు? భయపడకు, ఇప్పుడు ఏమనదు. మాన్సి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసే. అసలే కోర్టుకు టైం అవుతోంది. జరిగిందేదో జరిగిపోయింది అనడానికి రాత్రి జరిగింది మ్యాజికల్ మూమెంట్స్, మిరాకిల్ మూమెంట్స్ కాదు మూమెంట్, మారణ కాండ. ఆల్మోస్ట్ ఇది నన్ను చంపినంత పని చేసింది. కానీ మేడం, నాకు తెలిసి ఏం చేయలేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అంటావు, అంతేనా? అసలు నిన్ను కాదు. ఇంత జరుగుతున్నా ఏం మాట్లాడకుండా మొత్తులో నిలబడ్డారే నా హస్బెండ్ గారు, ఈయన ననాలి. తననంటే అడిగేవారు లేరు. నాకు నువ్వు ఉన్నావు కదా, కనీసం ఏంటి ఇదంతా అని ఒక్క మాట అయినా అడిగావా నీరజ్? మాన్సి, వదినమ్మ గురించి నీకు తెలిసిందే కదా. తెలిసిందే కదా అని రోజు మమ్మల్ని బాధించుకోమంటావా? ఇలాగే వదిలేస్తే విక్రమార్కుడు సినిమాలోగా మా అంతటా మేమే మా వాట మాకు ఇచ్చేయండి మేడం, మీ విధ్వంసకర ఎంట్రీని మేము తట్టుకోలేమని బెల్టులు కర్రలు పట్టుకొని క్యూ కట్టాలి. అయ్యో మ్యామ్, నేనెందుకు మిమ్మల్ని కొడతాను? నువ్వు కొట్టవు, మేమే కొట్టించుకోవాలి. అదే కదా తమరి పవరు. కోర్టు టైం అయిపోతుంది. అయితే ఏంటట? అవును, ఈ రోజు కోర్టులో తానే రాజనందిని అని ప్రూవ్ అయితే అప్పుడు చెప్తా నీ పని. నిన్ను నేనే మెడ పట్టుకొని బయటకు పంపకపోతే మాన్సి, ఇదే కొంత మమ్మల్ని కొట్టినప్పుడు మీకు రాదు మామిళ్ళ. పదరాని. ఎక్కువ ఆలోచించకను, అంతా మంచి జరుగుతుంది. ఎప్పటికీ ఇంటి పెద్ద కోడలివి నువ్వేనని కోర్టులో బహిరంగంగా తీర్పు వస్తుంది. వెళ్ళు. వదినమ్మ, పదండి. వెళ్ళొస్తానత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.